హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాగు తెలుగులో. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వ్లాగ్ వచ్చేసి సాటర్డే వ్లాగ్ అండి. సాటర్డే మార్నింగ్ అయితే మా హస్బెండ్ అయితే కొరమేను చేపలు అయితే తీసుకొచ్చారు. ఇంకా నేను దాన్ని అయితే కొరమేను చేపల పులుసు అయితే చేయట్లేదండి. కొరమేను ఇగురైతే చేస్తున్నాను. కొరమేను చేపలతో ఇగురే చేసుకుంటే బాగుంటుందంట. నాకు తెలియక ఫస్ట్ టైం ఒకసారి పులుసు చేశానండి. ఈసారి అయితే ఇగురైతే చేస్తున్నాను. ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. కొరమేను చేపలతో అయితే పులుసు కన్నా ఇగురే బాగుంటుందండి. నేనైతే ఈరోజైతే ఇగురైతే చేస్తున్నాను. మా హస్బెండ్ అయితే ఫిష్ అయితే బయటే క్లీనింగ్ అయితే చేపించుకొచ్చారు. నేనైతే ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత సాల్ట్ పసుపు వేసి అయితే నీట్గా క్లీన్ చేసుకున్నాను. నీట్‌గా క్లీన్ చేసుకున్న ఫిష్ ముక్కలకైతే ఉప్పు, కారం, పసుపు అలాగే కొంచెం ఆయిల్ వేసి అయితే మసాజ్ చేసుకొని అయితే మంచిగా పట్టించానండి. పట్టించి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టాను. తర్వాత కర్రీ ప్రాసెస్ అయితే చూపిస్తాను చూసేయండి. స్టవ్ మీద అయితే కళాయి పెట్టానండి. అందులోకైతే ఒక 100 గ్రామ్స్ అయితే ఆయిల్ వేశాను. ఆయిల్ అయితే హీట్ అవ్వాలి. ఆయిల్ అయితే హీట్ అయ్యిందండి. అందులోకైతే సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు అయితే వేసుకోవాలి. ఆనియన్ ముక్కలు వేసుకొని అందులో మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడైతే నేను ఫ్రై చేసుకుంటున్నాను. అలాగే అందులోకి నీట్‌గా క్లీన్ చేసుకున్న కరివేపాకైతే యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను కరివేపాకైతే యాడ్ చేసుకున్నాను. ఆనియన్ ముక్కలు, కరివేపాకైతే మంచిగా వేపుకోవాలండి. ఇక్కడైతే నేను వేపుకుంటున్నాను. ఆనియన్ ముక్కలు త్వరగా మగ్గటానికైతే కొంచెం సాల్ట్ అయితే వేస్తాను. అందులో కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను. సాల్ట్ వేస్తే మనకు ఆనియన్ ముక్కలైతే త్వరగా మగ్గుతాయండి. ఉల్లిపాయ ముక్కలైతే వేగినాయండి. అందులోకైతే 1 ½ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకైతే ఆయిల్ అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడైతే నేనైతే వేపుకుంటున్నాను. మంచిగా మనకి పచ్చివాసన లేకుండా అయితే వేపుకోవాలి. అలాగే అందులోకైతే సన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయ చీలికలైతే యాడ్ చేసుకున్నాను. పచ్చిమిరపకాయ చీలికలు వేసుకొని మంచిగా వేపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేగిందండి. అందులోకి సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలైతే యాడ్ చేసుకున్నాను. టమాటా ముక్కలు వేసుకొని కర్రీనైతే తిప్పుకొని ఒక 2 నిమిషాలైతే టమాటా ముక్కలనైతే మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత మనం ఫిష్ ముక్కలనైతే వేసుకుందాము. అందులో వేసుకున్న టమాటా ముక్కలైతే వేగినాయండి. తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఫిష్ ముక్కలనైతే అవి యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను ఫిష్ ముక్కలనైతే వేసుకున్నాను. ఫిష్ ముక్కలను వేసుకొని గరిటెతో అయితే తిప్పుకోవాలండి. స్టార్టింగ్‌లో అయితే మనం గరిటెతో అయితే తిప్పుకోవచ్చు. తర్వాత అయితే గరిటె యూజ్ చేయకూడదు. కర్రీ మీదైతే ప్లేట్ పెట్టుకొని ఒక 10 నిమిషాలైతే మగ్గించుకుందాము. అలా ఉడికించుకుంటా ఉంటే మనకి ఫిష్‌లో నుంచైతే వాటర్ అయితే రిలీజ్ అవుతుంది. పది నిమిషాల తర్వాత కర్రీనైతే వీడియోలో చూపించిన విధంగా తిప్పుకోవాలి. ఎందుకంటే అడుగంటుతుంది కదా! అలా అంటకుండా అయితే మనం గరిటె అయితే యూజ్ చేయకూడదు. ఇలా వీడియోలో చూపించిన విధంగా అయితే తిప్పుకోవాలి. 10 నిమిషాల తర్వాత అందులోకైతే ఒక చిన్న గ్లాసుడైతే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. నేను ఫిష్ ముక్కలు కలిపి పెట్టుకున్న గిన్నెలోకైతే ఒక గ్లాసు వాటర్ వేసుకొనైతే అవంతా కలుపుకొనైతే వాటర్ అయితే మళ్ళీ కర్రీలో అయితే వేస్తున్నాను. కర్రీలో వేసుకున్న తర్వాత కర్రీనైతే తిప్పుకొని ఒక 10 నిమిషాలైతే ఉడకనివ్వాలి. కొంచెం వాటర్ యాడ్ చేసిన తర్వాత ప్లేట్ పెట్టుకొనైతే కర్రీనైతే 10 నిమిషాలైతే ఉడకనివ్వాలి. మనకి అప్పుడైతే కర్రీ అయితే ఉడుకుతుంది. ఈ స్టేజ్‌లో కర్రీ ఉడుకుతున్నప్పుడు ఒకసారైతే ఉప్పు, కారం అయితే చెక్ చేసుకోవాలండి. నేనైతే ఇక్కడైతే ఉప్పు, కారం అయితే చెక్ చేసుకుంటున్నాను. నాకైతే ఆల్మోస్ట్ అయితే ఉప్పు, కారం అయితే కరెక్ట్‌గా సరిపోయినాయండి. అందులోకైతే ఫైనల్లీ గరం మసాలా అయితే యాడ్ చేస్తాను. అలా ఉడుకుతున్న కర్రీలోకైతే సన్నగా కట్ చేసిన కొత్తిమీరనైతే యాడ్ చేస్తున్నానండి. ఇక్కడైతే కొత్తిమీర నీట్‌గా క్లీన్ చేసుకొని కట్ చేసుకున్నాను. ఆ కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నాను. కొత్తిమీర వేసుకున్న తర్వాత కర్రీనైతే తిప్పుకొని ఒక 2 నిమిషాలైతే మగ్గనివ్వాలి. ఆ ఫ్లేవర్ అనేది మనకి ఫిష్ కర్రీకైతే మంచిగా పడుతుంది. మరొక 2 నిమిషాలైతే ప్లేట్ పెట్టుకొనైతే కర్రీనైతే ఉడికించుకోవాలి. అలా ఉడికిస్తే మనకి కొత్తిమీర ఫ్లేవర్ కూడా కర్రీకైతే మంచిగా పడుతుంది. ఫైనల్లీ అందులోకైతే 1 స్పూన్ వరకైతే ఫిష్ మసాలా అయితే యాడ్ చేస్తున్నానండి. ఇక్కడైతే ఫిష్ మసాలా అయితే వేసుకుంటున్నాను. తర్వాతైతే హాఫ్ స్పూన్ అయితే గరం మసాలా అయితే వేస్తాను.
అలాగే అందులోకి ఒక అర స్పూన్ వరకు అయితే గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత కర్రీని అయితే తిప్పుకొని 2 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి. అలా మగ్గనిస్తే మనకి కొరమీను చేపల ఇగురు అయితే రెడీ అవుతుంది. స్టవ్ ఆఫ్ చేసుకుందాము. యమ్మీగా ఉండే కొరమీను చేపల ఇగురైతే రెడీ అయిందండి. ఈ ప్రాసెస్‌లో ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంటుంది. ఇది వేడిగా ఉన్నప్పుడు కంటే చల్లారిన తర్వాత తింటే టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఈ ప్రాసెస్‌లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. కొరమీను చేపలు ఎప్పుడు కూడా పులుసు కన్నా ఇగురు చేసుకుంటేనే టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. ఒకసారి ఈ ప్రాసెస్‌లో ట్రై చేయండి. నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ అవుతుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ సపోర్ట్ మీ. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. చాలా అంటే చాలా బావుంటుంది. ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.